ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు. అంటే మధ్యలో వచ్చింది కదండి, అంచేత ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యూట్యూబ్ ఛానల్లో భాగవతము మంచి విషయాలన్నీ కూడా మీకు అందివ్వడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. వార ఫలాలు, మాస ఫలాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, వాస్తు విషయాలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందివ్వడం జరుగుతోంది. మీరందరూ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మా కార్యక్రమాలను లైక్ చేస్తూ షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. వారందరికీ కూడా రాబోయేటువంటి సంవత్సరంలో, ఆ నూతన సంవత్సరంలో అందరూ కూడా క్షేమస్థైర్య ధైర్య విజయ భయాయు ఆరోగ్య ఐశ్వర్యాదులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనకి గురుడు మిథున రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, రాహు ఏమో కుంభరాశిలో, శని మీనరాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి అన్నీ ఉన్నాయి. అయితే మకర, కుంభ, మీనరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కూడా మనకి మీనరాశిలోనే సంచారం. ఏదైనా ఈ వారం అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలం. చంద్రుడు లాభ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానం, లాభస్థానం, ఈ స్థానాల్లో సంచారం. అంటే గురువారం వరకు కూడా కార్యజయం, ఆర్థిక లాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఉగాది నాడు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. అదేవిధంగా వృత్తిలో, ఉద్యోగంలో, వ్యవహారాల్లో చక్కని ప్రోత్సాహంతో ముందుకు పెడతారు. మీ తెలివితేటలు చాలా చక్కగా ఉపయోగిస్తారు. ఎదరవాడు ఏ విధంగా చెబితే అర్థం చేసుకుంటాడో ఆ విధంగా మీరు చెప్పి మీ యొక్క ప్రయత్నాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఇంచేత శాటర్న్ శని ప్రభావం వలన చిన్న సమస్యలున్నా ఆ సమస్యలను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదైనా కొంతకాలం అంటే నూతనమైన వ్యవహార విషయాల్లో ఆలోచనలు చేయాలి. పెట్టుబడి విషయాలు అవ్వచ్చు, ఫైనాన్స్ విషయాలు, నూతనమైన వ్యాపారాలు ప్రారంభించాలన్నా, నూతనమైనటువంటి విషయాలు కట్టాలన్నా, ఏం చెయ్యాలన్నప్పటికీ కూడా కొంచెం నిదానంతో స్టెప్ తీసుకోవడం చాలా మంచిది. దాంట్లో అనుభవజ్ఞులు, దాంట్లో బాగా ఆరితేరిన వాళ్ళు ఉంటారు. వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్ప అన్నీ నాకు తెలుసని మాత్రం మీరు ముందుకి వెళ్ళకూడదు. ఈ విధంగా చక్కగా ముందుకి ధైర్యంగా వెళ్ళండి. కొన్ని విషయాలు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. కొత్త కొత్త ప్రాజెక్ట్స్, కొత్త కొత్త విషయాలు మాత్రం పునరాలోచన చేయాలి. మిగిలిన వాటికి పెద్దగా ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంచేత ఈ రాశి వారికి సంఖ్యల్లో 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని బాగా ఆరాధించండి. అదేవిధంగా దూరం నుండి శుభవార్తలు వస్తాయి. మంచి నిర్ణయాలతో ముందుకు వెడతారు. స్వస్తి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కూడా ముఖ్యమైన కార్యక్రమాల్లో యోగించడం, వారాంతం బంధుమిత్రులతో చక్కని ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఇది వార ప్రారంభం అంటే ఏదో కొద్దిగా ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ క్యాలిక్యులేషన్స్ చాలా బాగుంటాయి. మంచి ఆలోచనలు ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి.
ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో అభివృద్ధి, అదేవిధంగా ఈ యొక్క వివాహాది ప్రయత్నాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. మంచి ఆలోచనలు అయితే తప్పనిసరిగా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకు విద్యార్థులు చూసినట్లయితే విద్యార్థులకు కూడా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వృత్తిలో చేసేటువంటి న్యాయవాదులు, కళారంగం వారు, చిన్న చిన్న వృత్తుల వారికి కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాత్మకంగా వార ప్రారంభంలో, వారాంతంలో ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, గృహోపకరణాలు ఇటువంటి వారికి కూడా ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉన్నది. మొత్తం మీద మనం వృషభ రాశి వారికి గత 4 నెలల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఒక శుభవార్త తప్పనిసరిగా వారపు మధ్యలో వినే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యలో 5, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. మీరు కీర్తి ప్రతిష్టలు, ఒక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, సర్వత్రా అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. అష్టమంలో స్వల్పమైన అనారోగ్య సూచనలు ఉంటాయి. వార ప్రారంభం, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి. చేత ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వారపు మధ్యలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వారాంతం చక్కని ఆలోచనలతో ముందుకు వెడతారు. ఒక ముఖ్యమైన వ్యవహారం వారం మధ్యలో లాభిస్తుందంటే కలుసుకుంటారు, ముఖ్యంగా కలుసుకుని భవిష్యత్తు గురించి చర్చించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ప్రణాళికలను పెంపొందించుకునేటువంటి రీతిలో ముందు కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా లైఫ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో, అంటే వివాహాది ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు, అవి ముందుకు తప్పనిసరిగా కొనసాగుతాయి. అంటే అనుకూలమైనటువంటి వాతావరణం రాబోతోంది. ఉద్యోగపరంగా అభివృద్ధి తప్పనిసరిగా ఉంటుంది. న్యాయవాదులు, వైద్యులకి మనం చూసినట్లయితే వారాంతం కాస్త అనుకూలంగా ఉన్నది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా బుధవారం నుండి శనివారం వరకు కాస్త అనుకూలంగా ఉన్నాయి తప్ప వార ప్రారంభంలో పెద్దగా అనుకూలంగా లేవు. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాలు వీరందరికీ కూడా బుధవారం నుండి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. లోహ, యంత్ర, వాహన వారికి పెద్దగా అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్ కూడా వీరికి అనుకూలంగా లేదు. అంటే గృహోపకరణాలు మాత్రం బాగున్నాయి. అయితే సంఖ్యల్లో 5, 6 ఎక్కువగా వాడండి. రంగుల్లో లైట్ బ్లూ, గ్రీన్ కలర్స్ వాడండి. ఆరాధనలో శివారాధన ఎక్కువ చేయండి. దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించండి. తద్వారా విజయం తప్పనిసరిగా సాధిస్తారు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా లాభిస్తాయి. వారాంతం కొద్దిగా ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కర్కాటక రాశి వారికి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దృఢమైన మనస్సు ఉంటుంది. ప్లానింగ్ విధానం సక్సెస్ఫుల్గా ఉంటుంది. తగిన విధంగా భోజనం, తగిన విధంగా సుఖ సంతోషాలు అన్నట్లుగా విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు. మంచి వారం ఈ రాశి వారికి ఈ వారం. ఏం చేత అంటే వారం మధ్యలో ఏదో మోకాళ్ళ నొప్పులు, ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు, కానీ ఏది ఉన్నప్పటికీ కూడా ఈ వారం మాత్రం అనుకూలంగానే ఉన్నది. ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. రాజకీయపరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకి దూర ప్రయాణాదులు చేసే అవకాశం వారాంతంలో ఉన్నది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం నుంచే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి.
గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, మెడికల్ ఇలా ఆయా వృత్తుల వారికి కాస్త డెవలప్మెంట్స్ బాగున్నాయి. నూతనమైన వ్యాపార పెట్టుబడుల విషయంలో మాత్రం అంత వేగంగా జరిగే అవకాశాలు లేవు. రియల్ ఎస్టేట్ కూడా పెద్దగా యోగించదు. మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణ చేయండి, నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. రోజు నవగ్రహ ఆరాధన ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా లాభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు చక్కగా యోగించే అవకాశం కనపడుతోంది. గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. శుభవార్తలు అందుతాయి. ప్రతి పని యందు శ్రద్ధ పెరుగుతుంది. మంచి ఆలోచన ఉంటుంది. వార ప్రారంభంలో ఇండైజెషన్ ట్రబుల్స్ అన్ని చిన్న చికాకులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఉన్నతమైన ఉత్తేజమైనటువంటి వారంగా ఈ వారం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వృత్తుల్లో ప్రోత్సాహం, డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం, వారం మధ్యలో కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ఆర్థికపరమైన ప్రయోజనాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే శాటర్న్ ప్రభావం వలన కొద్దిగా ఆలస్యము, శ్రమ, చికాకు ఉన్నప్పటికీ అంతిమ విజయాన్ని తప్పనిసరిగా పొందేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. ఇంచేత గురుడు లాభస్థానంలో ఉండడం వల్ల 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు ఇలా గురుడు. అటువంటి గురుడు ఈ రాశి వారికి ఎటువంటి వాడు అంటే భాగ్యాధిపతి అయిన ఈ రాశి వారికి, సింహరాశి వారికి మంచి అధిపతి భాగ్యాధిపతి అయిన ఆ భాగ్యాధిపతి అయినటువంటి గురుడు ఈ రాశి వారికి శుభుడు ఏకాదశ స్థానంలో ఉండడం. 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు కాబట్టి ఆయన దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ఖచ్చితంగా తప్పనిసరిగా చేసి ముందుకు పెడతాడు. ఆధ్యాత్మికమైన చింతన పెంచుతారు, కార్యజయాన్ని ఇస్తారు, ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇస్తారు. అంచేత అటువంటి ఫలితాలన్నీ ఈ రాశి వారికి ఉన్నాయి. సంఖ్యల్లో 1, రంగుల్లో 1, సంఖ్యలు మరి రంగుల్లో తెలుపు, ఎరుపు కూడా వాడచ్చు. సంఖ్యల్లో 1. ఆరాధనలో సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, శని భగవాను ఆరాధించండి. ఆయన స్నేహితుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. కన్యారాశి. ఈ కన్యారాశి వారి విషయానికి వచ్చినట్లయితే వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న, వారపు మధ్యలో వారాంతంలో అత్యద్భుతంగా ఉంటుంది. వారం మధ్యలో 5వ స్థానంలో చంద్రుడు, తర్వాత షష్ఠ, సప్తమ స్థానాల్లో చంద్రుడు. మరి చంద్రుడి యొక్క బలం ఉండడం వల్ల మిగిలిన గ్రహాల యొక్క బలాలు కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ కొంత విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి, మంచి ప్రవర్తనతో ముందుకు పెడతారు, సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. మరి ఉద్యోగపరమైన అభివృద్ధి కూడా ఈ రాశి వారికి తప్పనిసరిగా కనపడుతోంది. రాజకీయపరమైన గుర్తింపు అయితే ఇప్పుడు లేదు. వృత్తుల పరంగా మనం చూస్తే న్యాయవాదులకి, వైద్యులకి పెద్దగా యోగించకపోయినా కళారంగం వారికి, చేతి వృత్తి వారి, చిన్న వృత్తులు చేసుకునే వారికి మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వారపు మధ్యలో, వారాంతంలో చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మంచి ఆలోచనలు ఉంటాయి. అంటే ఏ పని చేయొచ్చో, ఏ పని చేయకూడదో అనేటువంటి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా మీకు దొరుకుతారు. ఒక మంచి ప్రణాళికలను సిద్ధం చేసుకుని తద్వారా ప్రణాళికల ద్వారా విజయం పొందాలనేటువంటి తహతహతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు మీకు కనపడుతున్నాయి. అంచేత ఈ రాశి వారికి సంఖ్యల్లో 5 ఎక్కువగా వాడుతూ ఉండండి, రంగుల్లో ఎక్కువగా గ్రీన్ వాడండి, ఆరాధనలో ఎక్కువగా నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉండండి.
పెసలు ఎక్కువగా దానం చేస్తూ ఉండండి. ఎక్కువగా పెసలు ఇంట్లో వినియోగిస్తూ ఉండండి. తద్వారా మెక్యూర్ బుధుడి యొక్క జ్ఞానం మీకు లభించి తద్వారా మంచి ఆలోచనలు మంచి ప్రణాళికలతో ముందుకు పెడతారు. తప్పనిసరిగా విజయం సాధిస్తారు. తులారాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో చంద్ర సంచారం వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అయితే ఈ రాశి వారికి గురుడు, శని ముఖ్యమైనటువంటి కారణం అవ్వడం చేత, అంటే అనుకూలంగా ఉండడం చేత ఎంతటి కార్యక్రమాలనైనా పూర్తి చేయగలుగుతారు. వార ప్రారంభంలో వివాదాలకి దూరంగా ఉండండి. వారపు మధ్యలో ప్రయాణాదులు ఉంటాయి. వారాంతం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి ఉంటుంది. రాజకీయపరమైన సమస్యలు తగ్గుతాయి. స్వతంత్ర రూపమైనటువంటి పనులు, అంటే స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. వ్యాపారాత్మకంగా కూడా నూతనమైనటువంటి ప్రయత్నాలు ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా లభిస్తాయి. చిన్న చిన్న అవాంతరాలు ఉన్నా పెద్దగా గొప్పగా ఏ ఇబ్బంది ఏం లేదు. అయితే దృఢమైన మనస్సు, కార్యజయం, దీక్షత తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. రాజకీయంగా గుర్తింపు ఉంటుంది. విద్యార్థులకు ప్రోత్సాహం ఉంటుంది. ఇలా ఇప్పుడు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం ద్వారా వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. అంతేకాకుండా అమ్మవారికి శుక్రవారం కుంకుమ పూజ చేయించండి. ప్రతిరోజు కూడా లలిత అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం లాంటి దేవి ఖడ్గమాల, దుర్గా సప్తశ్లోకి ఇటువంటివి పారాయణ చేయడం ద్వారా మీ సమస్యలు తప్పకుండా పరిష్కారం అవుతాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం, వారాంతం చాలా అనుకూలంగా ఉన్నది. వారం మధ్యలో మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నది. అర్ధాష్టమ శని ధనురాశి వారికి శని 5వ స్థానంలో ఉన్నారు. వీరికి ఏదైనప్పటికీ అంత పెద్దగా యోగంగా కనపడలేదు. అయితే రాహు చూద్దాం. రాహు ఎక్కడున్నాడయ్యా అంటే కుంభరాశిలో రాహు, అంటే చతుర్థ రాహు. ఇలా చిన్న చిన్న ప్రశ్నలు, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కానీ మొత్తం మీద ఈ రాశి వారికి యోగదాయకంగా మాత్రం ఉంటుంది. అసంతృప్తి పడక్కర్లేదు. మీరు భయపడవలసిన అవసరం లేదు. శుభవార్తలు ఉంటాయి. ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. ప్రతి పని యందు కూడా ఆసక్తి పెరుగుతుంది. మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేతి వృత్తి పనివారు, న్యాయవాదులు, వైద్యులు ఇటువంటి వారంతా కూడా కాస్త ఆర్థిక పరంగా పర్వాలేదు. పెద్ద అంటే గురువుడి యొక్క బలం లేకపోవడం వల్ల, గురుడు అష్టమంలో ఉన్నాడు, అంచేత గురుబలం లేకపోవడం వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. వ్యాపారాత్మకమైన పరమైన డెవలప్మెంట్స్ కూడా అంతంత మాత్రంగానే కనపడతాయి. కాబట్టి చాలా నిదానం అనేది అవసరం. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో అమ్మవారిని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేస్తూ ఉండండి. బాగా చికాకు ఎక్కువైనట్లయితే కందిపప్పు దానం చేయండి. తత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ ధనురాశి వారికి ధనస్సు, మకరం అంటే వారపు మధ్యలో ఉగాది నాడు అనమాట చెప్పాలంటే. బుధ, గురు, శుక్రవారాలు చాలా బాగుంటాయి. శనివారం కొద్దిగా అటు ఇటుగా ఉన్నా, కానీ ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ధైర్యంగా ఉంటారు. చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి.
శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకి చాలా యోగదాయం. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. వ్యాపారాత్మకంగా కూడా కాస్త పర్వాలేదు. అయితే అర్ధ అష్టమ శని ప్రభావం వలన అంటే లిక్విడ్ మనీ ఉండదు అన్నారు. అంటే పనులు అవుతాయి. ఒక 50,000 కావాలంటే కొంచెం వెతుక్కోవాలి, 1,00,000 కావాలంటే వెతుక్కోవాలి, 5,000 కావాలన్నా వెతకాలి, 500 కావాలన్నా వెతకాలి. మిగిలినవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఈ ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు, అంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా, పెద్దవాళ్ళు వాళ్ళ లెవెల్లో వాళ్ళకి, చిన్నవాళ్ళు ఈ లెవెల్లో వీళ్ళకి, ఇలా శాటర్న్ ప్రభావం వల్ల స్వల్పమైన సమస్యలు మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుచేత చాలా నిదానంగా ఉండండి. అసంతృప్తి, చికాకు, ప్రతి పని ఎక్కువైపోవడం, ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా మీకు ఉంటాయి. అంచేత ఇబ్బందులన్నీ అధిగమించాలన్నా, మంచి ఆలోచనలు కావాలన్నా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంచేత ఈ రాశివారు సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడు, ఆంజనేయ స్వామిని పూజించడం, హనుమాన్ చాలీసా చదవడం, తమలపాకుల మీద ఓం శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి వారికి మంగళవారం శనివారం వేస్తూ ఉంటే తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఈ మకర రాశి వారికి మనం చూస్తే చంద్రుడి యొక్క బలం ఎక్కువ, ఆత్మస్థైర్యం, మనోధైర్యం, గ్రహాలన్నీ అనుకూలత, క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉండడం. ఈ మకర రాశి వారికి అనుకూలంగా లేనిది ఏంటి అంటే గురుడి యొక్క బలం. మిగిలిన గ్రహాలన్నీ పర్వాలేదు. గురుగ్రహ బలం లేకపోవడం వల్ల పబ్లిక్ రిలేషన్స్ పెద్దగా అనుకూలంగా ఉండవు. శుభరూపమైనటువంటి ప్రయత్నాలు కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. మిగిలిన గ్రహాల యొక్క బలం వలన కార్యజయం, ధనలాభం, మానసికమైన ప్రశాంతత, ముఖ్య వ్యవహారాల్లో విజయం గత 4 వారాల కంటే ఈ వారం ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉన్నది. మంచి ఫలితాలు ఉంటాయి. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా నెరవేరుస్తారు. మీ యొక్క ఆలోచనలతో ముందుకు పెడతారు. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఈ రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి. అంతేకాదు మరి ఈ రాశి వారు తప్పనిసరిగా చేయవలసిన పని ఏమిటి అంటే శివారాధన ఎక్కువ చేయాలి. దక్షిణామూర్తిని ఎక్కువ పూజించాలి. గురువారం నియమం పెట్టుకోవాలి. గురువారం నాడు శనగలు కానీ స్వీట్ పదార్థం కానీ పంచిపెడుతూ ఉండడం, రావి చెట్టు చుట్టూ ప్రదర్శనాలు చేయడం, ఈ గురుగ్రహం యొక్క బలాన్ని కనుక పెంచుకున్నట్లయితే ఈ మకర రాశి వారు అన్నింటా విజయం సాధించగలుగుతారు. అంచేత తప్పనిసరిగా దక్షిణామూర్తిని కూడా చదవండి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. దక్షిణామూర్తిని పూజించి శివారాధన చేయండి. మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం ద్వారా ఈ గ్రహం కూడా అనుకూలంగా ఉంటే సర్వత్రా మీరు విజయాన్ని పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బాగా మనం ఆలోచిస్తే చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ స్థానాల్లో సంచారం, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. వార ప్రారంభం అకాల భోజనము, శ్రమ, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, వారాంతం ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. సంతానపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, పబ్లిక్ సంబంధమైన విషయాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. రాజకీయంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా చూస్తే న్యాయవాదులు, వైద్యులు, పబ్లిక్ సంబంధమైన వారికి కాస్త ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వ్యాపార పరంగా చూస్తే వారం మధ్యలో చక్కని వ్యాపారం చేయగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యుల్ని కలుసుకుంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైన ప్రోత్సాహం, డెవలప్మెంట్స్ ఉన్నాయి. గత కంటే ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారం. ఈ శని ప్రభావం వలన, రాహు ప్రభావం వలన కొన్ని చికాకులు అనేవి తప్పవు. శని ప్రభావం తగ్గించుకోవడానికి మన యొక్క ఆంజనేయ స్వామిని బాగా పూజించండి. అదేవిధంగా రాహుగ్రహ ప్రభావానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన,
ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఈ చికాకులు కూడా మీకు తగ్గి మంచి ఆలోచనతో విజయవంతంగా మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని యందు కూడా ఆలోచన పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంఖ్యల్లో 8 రంగుల్లో లైట్ బ్లూ కలర్ ఆరాధనలో మనం చెప్పిన ఆరాధించండి, నవగ్రహారాధన చేయండి, విజయం సాధించండి. ఈ మీనరాశి వారికి ఒక మంచి విషయం అంటే చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభం, వారపు మధ్యలో చంద్రుడి యొక్క బలం వల్ల అన్నింటా విజయం సాధించగలుగుతారు. వారాంతం అకాల భోజనము, శ్రమ, చికాకు ఉంటుంది. వార ప్రారంభంలో ముఖ్యులను కలుసుకుంటారు. వారం మధ్యలో కూడా ప్రతి పని మంచి ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సహాయ సహకారాలు అందుకుంటారు. అంటే శాటర్న్ ప్రభావం వలన, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం వలన కొన్ని పనులు ఆలస్యమైన దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు, వివాహ, ఉద్యోగ, వ్యాపార డెవలప్మెంట్స్ కాస్త స్లో అవుతాయి. మిగిలిన అన్ని రంగాలు నిత్యకృత్యము చేసుకునే పనులకు ఇబ్బంది లేదు. నిత్యము చేసేటువంటి ప్రయాణాదులకి ఇటువంటి వాటికి ఏమీ లేదు. ఒక ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఒక రాజకీయ నాయకులు పదవుల కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఒక వృత్తులు ఆచరించేవారు ఆ వృత్తుల్లో డెవలప్మెంట్స్ ఆలస్యం అవుతాయి. ఈ విధంగా గ్రహముల యొక్క ప్రభావం మిశ్రమంగా ఉన్నప్పుడు మనం కొంతకాలం మౌనంగా ఉండడం, ఎక్కువగా పట్టుబట్టకుండా ఉండడం చాలా మంచిది. తాత్కాలికంగా మీకు జరిగేటువంటి పనులు జరుగుతాయి కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం జరగడం కష్టం. అయితే ఉద్యోగ విషయంలో, రాత పనులు చేసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారపరమైన లావాదేవీలు జరిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంచేత ఈ రాశి వారికి మొత్తం మీద మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి, అయితే ఈ వారం చంద్రుడి యొక్క ఫలితాలు ఉండడం ద్వారా వార ప్రారంభం నుంచి గురువారం వరకు అన్నింటా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ ఛానల్ ద్వారా మహాభాగవతం కథాస్మృతం అంటే ఆ మహాభాగవతంలో ఉన్నటువంటి కథా రసాల యొక్క కథ అన్నమాట, రసామృతాన్ని మీకు అందిస్తున్నాం. కథల యొక్క రసారాన్ని దాన్ని ఆస్వాదించండి. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్లో వార ఫలాలు, మాస ఫలాలు, అన్ని రకాల ఫలాలు కూడా మేము జ్యోతిష్ సంబంధమైనవి, వాస్తు సంబంధమైనవి కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మా కార్యక్రమాలు చాలామంది 10 మందికి అందిస్తున్నారు. చాలా సంతోషం. అందరికీ కూడా మరి మా కార్యక్రమాలు ప్రోత్సహిస్తారని చెప్పి కోరుకుంటూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.